హాయ్, వెల్కమ్ టు నిర్మా వండర్స్. చూడండి, ఫ్రాక్ ఎంత బాగుంది. ఈ ఫ్రాక్ యొక్క కటింగ్ స్టిచ్చింగ్ వీడియో మీకు కావాలంటే ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందేని. నెక్స్ట్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రాక్ పై కొందన్ వరకు నేనే చేశాను. ఫ్రాక్ను స్టిచ్ చేయడానికి 7.5 మీటర్స్ నెట్ ఫ్యాబ్రిక్, 3 మీటర్స్ సాటిన్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేశాను. కటింగ్లోకి వెళ్ళిపోతాను. ముందు బాడీ పార్ట్ని కట్ చేసుకుందాం. సాటిన్ క్లాత్ని రెండు డబుల్ ఫోల్డింగ్ చేసామనుకోండి 4 లేయర్స్ వస్తాయి. చూసండి, వీడియోలో చూపించాను కదా అలా. ఇప్పుడు మనం స్టార్టింగ్ దగ్గర నుంచి టేప్ను పెట్టేసుకొని, మనకి 8 to 9 ఇయర్స్ గర్ల్కి కాబట్టి కరెక్ట్గా నడుము హైట్ వచ్చేసి బాడీ యొక్క పొడవు వచ్చేసి 12.5 ఇంచెస్ ఉంటుంది. 13 ఇంచెస్ ఉండొచ్చు కొంతమందికి. మనం ఇప్పుడు 12.5 ఇంచెస్కి మెజర్ చేసుకున్నాం. అలాగే పైన కూడా సేమ్ పెట్టి 2 మార్కింగ్లని కలిపేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. ఇటు సైడ్ వచ్చేసి కటింగ్స్ ఏమీ లేవు, మనకి ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఒకవేళ కట్ చేసినప్పుడు క్లాత్ ఏమైనా డిస్టర్బ్ అవుతుందేమో, పైకి కటింగ్ రాకుండా ఒక చిన్న లైన్ అనేది డ్రా చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మనం నెక్స్ట్ ముందే ఏ మార్కింగ్ చేసుకున్నామో దానిపైనే ఫుల్ షోల్డర్, నెక్ మార్కింగ్ చేసుకోవాలి. చిన్న అమ్మాయి కాబట్టి 8 to 9 ఇయర్స్ గర్ల్ కాబట్టి మనకు 5.5 అయితే సరిపోతుంది. షోల్డర్, నెక్ రెండు కలిపి 5.5కి మార్కింగ్ చేసుకుందాం. అందులో 3 అనేవి షోల్డర్కి ఉంటే 3 అనేవి నెక్కు మార్కింగ్ ఉంటే 2.5 అనేది షోల్డర్ అనమాట. అదేవిధంగా ఆర్మ్ హోల్ కోసం 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుందాం. మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఆర్మ్ హోల్ కోసం 6 ఇంచెస్ తీసుకున్నాం. నెక్స్ట్ చెస్ట్ మార్కింగ్ అనమాట. చెస్ట్ వచ్చేసి మనకి 26 ఇంచెస్ బై 4 చేసాం. ఎందుకంటే క్లాత్ అనేది డబల్ ఫోల్డింగ్లో ఉంది కాబట్టి బై 4 చేసాం అనుకోండి. 4 6 24, 4 7 28, మనకు 6.5 అంతా అలా వస్తుంది అనమాట. ఇదిగోండి, మీకు కావాలంటే టేప్ని 4 ఫోల్డింగ్లు పెట్టండి. వీడియోలో చూపించిన విధంగా మీరు ఫోల్డ్ చేస్తే మీకు అనేది 26/4 అనేది వస్తుంది అనమాట. 6.5 అలా వస్తుంది. కానీ నేను 7.5, 8 వరకు కూడా పెట్టుకుంటాను. మెయిన్ స్టిచ్ అనేది 8 వరకు వేస్తాను. ఎందుకు 8 వరకు వేస్తానంటే, మనము స్టిచ్ చేసేది 8 to 9 ఇయర్స్ గర్ల్కి కాబట్టి మనకి బాడీ ఫిట్గా పట్టేయాల్సినంత అవసరం ఉండదు. ఎందుకంటే వాళ్ళకి చిన్నపిల్లలు కాబట్టి వేసుకోవడానికి, మళ్ళీ డ్రెస్ విప్పినప్పుడు కూడా మూవింగ్స్ అనేది సింపుల్గా ఉంటేను, నెక్స్ట్ వాళ్ళకి టైట్గా పట్టేస్తే ఇరిటేటింగ్గా ఉంటుంది. అలా ఏం ఉండకుండా ఉండడానికి కొంచెం నేను లూజ్గా 8కి పెడతాను అనమాట మెయిన్ స్టిచ్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ రౌండ్ అనేది డ్రా చేసేసుకున్నాం. ఒకసారి ఇప్పుడు ఆర్మ్ హోల్ అనేది మనం టేప్తో చూసుకోవాలి. ఎంత చూడండి, కరెక్ట్గా 7 ఇంచెస్ వచ్చింది. 7 ఇంచెస్ సరిపోయింది మనకి. ఇంకా ఎక్కువ తక్కువ ఏమో అవసరం లేదు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. నెక్ని వచ్చేసి 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం. హైట్, విడ్త్ రెండు కూడా 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఒక బాక్స్ అనేది డ్రా చేసుకుంటాం. మనము ఇప్పుడు స్వీట్ హార్ట్ నెక్ డ్రా చేస్తామన్నమాట. దానికోసం మనం షోల్డర్స్ అనేవి తీసేసి షోల్డర్స్ దగ్గర నుంచి కూడా మనకి ఫ్రిల్స్ వచ్చే విధంగా హ్యాండ్స్ వరకు కూడా మనం దానికి వేరేలా కట్ చేద్దాం. ఇప్పుడు మన స్వీట్ హార్ట్ నెక్ కోసం ఆర్మ్ హోల్ దగ్గర నుంచి ముందుకు ఒక 1/2 ఇంచ్ ముందుకు ఒక మార్కింగ్ చేసుకొని లైన్ అనేది డ్రా చేసుకొని షోల్డర్ యొక్క పై వైపున మార్కింగ్ని 2 మార్కింగ్ని వీడియోలో చూపిన విధంగా కలిపేసుకోవాలి. మళ్ళీ కర్వ్ అనేది మళ్ళీ 1/2 ఇంచ్ ముందుకు పెంచాం కదా, మళ్ళీ కర్వ్ అనేది నీట్గా తీసుకోవాలి. ఈ విధంగా రౌండ్ తీసుకున్నాక ఇప్పుడు మనం నెక్ మార్కింగ్ కోసం షోల్డర్ దగ్గర నుంచి 3 ఇంచెస్కి 3.5 ఇంచెస్కి 2 మార్కింగ్లు చేసుకొని వీడియోలో చూపించిన విధంగా కర్వ్ అనేది 3 ఇంచెస్ దగ్గర వంగి 3.5 దగ్గర పూర్తిగా కలిసిపోయే విధంగా మనం ఆర్మ్ హోల్ రౌండ్లో కలిపేసుకోవాలి. దాన్ని వీడియోలో చూపించిన విధంగా రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ నడుము మార్కింగ్ చేసుకోవాలి. నడుము వచ్చేసి మనకి 27 ఇంచెస్ మనం బై 4 చేయాలి. టేప్ని వీడియోలో చూపించిన విధంగా 4 ఫోల్డింగ్స్ పెడితే పావు తక్కువ 7, 2 లైన్స్ తక్కువ 7 అలా వస్తుంది అనమాట. మనం ముందే చెప్పాను కదా మీకు, 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ ఎక్స్ట్రా కలిపేసుకొని నడుము దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవాలి.
8.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాము. అదేవిధంగా ఖర్చుకి 1.5 ఇంచు దగ్గర ఇంకొక మార్కింగ్ అనేది చేసేసుకున్నాం అనమాట. అదేవిధంగా చెస్ట్ మార్కింగ్ చేసాం కొన్ని, అక్కడ కూడా ఖర్చుకు కూడా 1.5 ఇంచు దగ్గర ఇంకో మార్కింగ్ చేసుకున్నాం. ఇప్పుడు ఖర్చు మార్కింగ్ని నెక్స్ట్ ఆ మెయిన్ మార్కింగ్ల రెండింటిని వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం మన ఖర్చు వైపు దగ్గర మార్కింగ్ చేసాం కదా, అక్కడ నుంచి లోపలికి 3 ఇంచెస్ లోపలికి ఒక 1/2 ఇంచు పైకి అనమాట. వీడియోలో చూడండి నీట్గా 1/2 ఇంచు పైకి 3 ఇంచెస్ లోపలికి అనేది మనం మార్కింగ్ చేసుకొని లైట్గా కర్వ్ తీసుకోవాలన్నమాట. ఒకసారి కట్ అయినట్టు కాకుండా మెయిన్ పార్ట్ దగ్గర నుంచి లైట్గా కర్వ్ వచ్చినట్టు అదిగోండి అలా కర్వ్ తీసుకుంటే మనకి క్రింద ఫ్రిల్స్ ఏమైనా అటాచ్ చేసినప్పుడు పైకి క్రిందకి గుంజుకుపోయినట్టు ఉండకుండా ఫ్రీగా ఉంటుంది అనమాట ఫ్రాక్. ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర పైన వచ్చేసి మనం షోల్డర్ దగ్గర ఈ విధంగా లైన్ అనేది ఒకటి డ్రా చేసుకొని ఆ ముక్కలు అనేవి కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే షోల్డర్ అనేది మనం కట్ చేసేస్తాం కదా, ఆ విధంగా కట్ చేసినప్పుడు ఆ ముక్కలు అనేవి మనకి నెక్స్ట్ లాస్ట్లో మనం హ్యాండ్స్ అటాచ్ చేసినప్పుడు షోల్డర్ హైట్ కోసం ఆ ముక్కలు అనేవి మనము మెజర్ చేసుకుని ఎంత కావాలో తీసుకోవచ్చు. ఆ విధంగా ఇప్పుడు మనం ఏ విధంగా అయితే ఆ విధంగా లైన్స్ డ్రా చేసుకున్నామో ఆ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ వీడియోలో చూపించిన విధంగా సపరేట్ చేసుకోవాలి. ఇది మనకి సాటిన్ క్లాత్ కాబట్టి జారుతూ ఉంటుంది. స్లోగా నీట్గా కట్ చేసుకోవాలి. అదేవిధంగా ఆ కర్వ్ కూడా కట్ చేసేయాలి. మన హ్యాండ్స్ దగ్గర లోతు తీయాల్సిన అవసరం లేదు ఫ్రంట్కి, ఎందుకంటే మనం ఫ్రిల్స్ హ్యాండ్స్ స్టిచ్ చేస్తాం కాబట్టి లోతు గట్ట ఏమో అవసరం లేదు. ఇదిగోండి ఇలా వస్తుంది. ఓపెన్ చేశాక నెక్ కూడా ఇలా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పక్క ఇలా డివైడ్ చేసేసి బ్యాక్ పార్ట్ వెనక హుక్స్ పట్టి కాజా పట్టి కోసం లేదా జిప్ కావాలంటే జిప్ వేసుకోవడం కోసం కొంచెం అలా లైన్ అనేది అక్కడ వరకు మనం కట్ అనేది చేసుకోవాలి. కట్ చేసుకుంటే మనకి జిప్ పెట్టుకోవడానికైనా లేదా హుక్స్ పట్టి కాజా పట్టకైనా సరిపోద్ది అనమాట. సాటిన్ క్లాత్ అనేది 1 మీటర్ అయితే మనకి సరిపోద్ది. లైనింగ్ ఇప్పుడు మనకి నెట్ ఫ్యాబ్రిక్ అనేది 2.5 మీటర్స్ తీసుకొని నిలువుగా శారీ ఫోల్డ్ చేసినట్టు ఫోల్డ్ చేసి మధ్యలో వెళ్ళి అనేది ఒక కట్ అనేది ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నీట్గా కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా అనేది కట్ చేసుకొని 2 కటింగ్లు అనేవి వేర్ చేసేయాలన్నమాట. ఇప్పుడు మనకు వచ్చిందంటూ ఒక సైడ్ ఫ్రిల్ అవుతుంది. ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి రెండింటిని కూడా. ఇప్పుడు మనం ఈ క్లాత్కి అనేది ఫ్రిల్స్ అనేవి ఇలా పెట్టేసుకోవాలన్నమాట. నీట్గా వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్క దాన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకుంటా పిన్స్ సహాయంతో పెట్టేసుకోవాలి. లేదు అనుకుంటే మీరు ఇలా ఫోల్డ్ చేసుకుని ఐరన్ చేసుకున్నా సరే మీకు నీట్గా ఉంటుంది. ఐరన్ చేసుకుని మనకి లైన్ వైజ్ మనకి కుట్ అనేది వస్తుంది అనమాట. ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క స్టిచ్ అనేది వస్తుంది. అలా ఇచ్చేస్తే మీకు అనేవి ఫ్రిల్స్ ఎటు కదలకుండా నీట్గా ఉంటుంది అనమాట. నేను ఫ్రిల్స్ అనేవి ఐరన్ చేసేసుకున్నాను అనమాట. పిన్స్తో సెక్యూర్ చేసేసి ఐరన్ చేసుకుంటే మనకి స్టిచ్ చేసినప్పుడు అయితే ఫ్రిల్స్ నీట్గా దొరుకుతాయి మనకి.
వెంటనే తొందరగా కుట్టేయచ్చు. లేకపోతే ఫ్రిల్స్ ఏమైనా జరిగినట్టయితే మనకి చాలా టైం పట్టేస్తుంది సెట్ చేయడానికి. అందుకోసమే మీరు ఐరన్ చేసేసుకోండి. ఐరన్లో తక్కువ పెట్టేసుకొని జస్ట్ కొంచెం వేడెక్కాక మనం స్విచ్ ఆపేసి ఐరన్ చేసుకుంటే మనకి సూపర్గా ఉంటుంది. తొందరగా దొరుకుతాయి మనకి ఫ్రిల్స్ అనేవి. లాస్ట్ ఫ్రిల్ వచ్చేసి కిందకి ఫోల్డ్ చేసేసి కిందకి మార్చేసి లాస్ట్లో కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి మనకి మొత్తం ఫ్రిల్స్ పెట్టేసుకున్నాక ఈ విధంగా వస్తుందన్నమాట. ఇప్పుడు శాటిన్ ఫ్యాబ్రిక్ పైన నెట్ ఫ్యాబ్రిక్ పెట్టేసి చుట్టూ పిన్స్ పెట్టేసుకొని మధ్యలో కట్ ఇచ్చేసి కూడా ముందు చుట్టూ కుట్టేసి తర్వాత కట్ ఇవ్వాలి, లేకపోతే క్లాత్ జరిగిపోద్ది. ఇప్పుడు ఫ్రిల్స్ని ఫ్రంట్ వైపు పెట్టేసి మనం గమ్ముతో అటాచ్ చేసుకోవాలి. నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి గమ్ముతో మనకి సరిగ్గా అతుక్కోకపోవచ్చు కొన్ని దగ్గరలో. అలాంటప్పుడు పిన్స్ని కూడా పెట్టేసుకొని ఇంకా నీట్గా మనకు వస్తుంది అన్నమాట. క్లాత్ ఎటు కదలకుండా నెక్ దగ్గర నీట్గా మనం స్టిచ్ చేసుకోవచ్చు. చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. మిగిలిన క్లాత్ని వచ్చేసి కట్ చేసుకోవాలి. చూడండి మిగిలిన క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలి. నెక్ దగ్గర మాత్రం కొంచెం చూసుకొని స్లోగా కట్ చేయండి. ఆ కటింగ్ దగ్గర ఇప్పుడు నెక్ దగ్గర మొత్తం చుట్టూ కూడా మనం పట్టి వేసుకొని వెనక్కి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఉంటుందన్నమాట టోటల్ స్టిచ్ చేసాక పట్టి వేసుకున్నాక. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా హార్ట్ షేప్లో క్లాత్ అని శాటిన్ క్లాత్ కట్ చేసుకొని దానికి మనం అటాచ్ చేసుకోవాలి. నెక్ దగ్గర పట్టి వేసుకొని వెనక్కి తిప్పుకోవాలి. అప్పుడు నీట్గా ఉంటుంది అన్నమాట మనకి. బ్యాక్ సైడు నేను టక్స్ పెట్టేసి దాంట్లో తాళ్ళు పెడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు తాళ్ళని ముందుగా నేను కుట్టేసి ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ టక్స్ కోసం ఖర్చు దగ్గర నుంచి 4 ఇంచెస్ దగ్గర ఒక టక్, ఇటు సైడ్ కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు వైపులు కూడా టక్ కోసం మనం మార్కింగ్ చేసుకొని తాళ్ళు అనేవి ఆ మధ్యలో పెట్టేసి నీట్గా టక్స్ అనేవి పెట్టేసుకోవాలి. ఫస్ట్ మనం టక్స్ కోసం నెట్ ఫ్యాబ్రిక్ని శాటిన్ క్లాత్ని కలుపుకుంటూ ఇలా స్టిచ్ వేసుకోవాలన్నమాట. దీనివల్ల ఏంటంటే నెట్ ఫ్యాబ్రిక్ అటు ఇటు జరగకుండా ఉంటుంది. మనం దాన్ని తాళ్ళని యాడ్ చేసినప్పుడు ఇలా స్టిచ్ వేసుకున్నాక తాళ్ళు అనేవి నేను పెద్ద సైజులోనే తీసుకున్నాను. అయితే తాళ్ళు అనేవి రైట్ సైడ్ ఇలా ఫిక్స్ చేసుకొని ఇలా రాంగ్ సైడ్ వైపు స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలాగే మనం ఇంకో తాడుని కూడా అటాచ్ చేసుకోవాలి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో తాళ్ళు. లావుగా తీసుకోవడం శాటిన్ క్లాత్ కదండి, దెబ్బగా తీసుకుంటే మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది పెద్దగా. అయితే ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీకు నచ్చితే. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి. ఇప్పుడు రెండు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఒకదానిపై ఒకటి పెట్టుకొని నీట్గా చూసుకోండి. హైట్ విడ్త్ అన్నీ సమానంగా ఉన్నాయా లేదా అనేసి
నీట్గా చూసుకోండి. చూడండి మనకి నీట్గా సమానంగా వచ్చింది. ఏమైనా హెచ్చు తగులు ఉన్నట్టయితే కట్ చేసేసుకోండి. మనకి ఈక్వల్గా వచ్చిందిగా, చివర్లో ఏదో కొంచెం ఎక్స్ట్రా వచ్చింది, ఆ చివర్లో ఇది కట్ చేసుకుంటే సరిపోద్ది. ఇలా సన్నగా తాళ్ళని 2 ప్రిపేర్ చేసుకొని మనం వీటిని షోల్డర్స్లా యూజ్ చేస్తాం. అయితే స్టార్టింగ్ నేను చిన్న తాళ్ళు కట్ చేసి పెట్టుకున్నాను కదండి, వాటిని ఇప్పుడు మనం ఎంత హైట్ తీసుకోవాలి, షోల్డర్ హైటు అని అవి ఉంటే వాటిని చూసి మెజర్ చేసుకోవచ్చు. లేకపోతే మనం స్టార్టింగ్ 3 ఇంచెస్ 3.5 దగ్గర మార్జిన్ పెట్టుకున్నాం. ఇలా 3.5 ఇవి తీసుకుంటే సరిపోద్ది. నేను 4 తీసుకుంటున్నాను, కొంచెం జాయింట్లోకి వెళ్తుంది కాబట్టి 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. అయితే ఈ షోల్డర్స్ని ఎక్కడ అటాచ్ చేయాలంటే మనం నెక్ కోసం 3 ఇంచెస్ మనం ఉంచాము. ఆ 3 ఇంచెస్ని ఉంచేసి మిగతా దగ్గర మనం వీటిని అటాచ్ చేసుకోవాలి షోల్డర్స్ పాయింట్ దగ్గర. సేమ్ వెనక వైపు కూడా ఇలానే అటాచ్ చేసుకోవాలి. క్రింద పార్ట్ కోసం మనం ఇప్పుడు స్టిచ్ చేసుకుందాం. దీనికోసం కోన్ షేప్లో సాటిన్ ఫ్యాబ్రిక్ను ఫోల్డ్ చేసేసుకొని పైన టాప్ని ఇలా పెట్టేసుకుంటాం అన్నమాట, నడుముని కొలుచుకోవడానికి. అదేవిధంగా ఇప్పుడు ఎక్కడైతే రౌండ్ తీసామో అక్కడి నుంచి మనం టేప్ పెట్టేసుకొని క్రింద యొక్క హైట్ అనేది మెజర్ చేసుకోవాలి. దీనికోసం మనం నెట్ ఫ్యాబ్రిక్ యొక్క హైట్ని 29 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి ఒక 2 ఇంచెస్ తగ్గించుకొని దీన్ని 27 ఇంచెస్ తీసుకుందాం. 27 ఇంచెస్ దగ్గర వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ చేసుకోవాలి రౌండ్ షేప్లో. పైన కూడా జరుపుకుంటూ చేసుకుంటే మనకి క్లాత్ క్రింద అనేది హెచ్చు తగ్గులు లేకుండా నెక్స్ట్ మనకి అటాచ్ చేసినప్పుడు కూడా నీట్గా వస్తుంది. నడుము మార్కింగ్ దగ్గర కూడా జరుపుకుంటూ మనం అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చేసిన మార్కింగ్ని రౌండ్ షేప్లో కలిపేసుకుంటూ మనం కట్ చేసుకోవాలి. కలిపేసాక కట్ చేసేయాలి. సాటిన్ ఫ్యాబ్రిక్ కాబట్టి జరుగుతూ ఉంటుంది, నీట్గా జరగకుండా నీట్గా కట్ చేసుకోవాలి. అలాగే క్రింద వైపున ఎలాగైతే కట్ చేసామో పైన మనం వెస్ట్ కోసం మార్కింగ్ చేసాం కదండి నడుము కోసం, దాన్ని కూడా సేమ్ అలానే కట్ చేసేయాలి. ఇప్పుడు మనం హ్యాండ్ స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్ కోసం మనము 7.5 ఇంచెస్ వెడల్పుని తీసుకొని పొడవు వచ్చేసి 1 మీటర్ అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. ఎంత ఎక్కువ ఉంటే అన్ని ఫ్రిల్స్ అనేవి మనకి నీట్గా వస్తాయన్నమాట, దగ్గరగా వస్తాయి. ఫ్రిల్స్ కోసం మనం చాలా పొడుగు క్లాత్ని తీసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం ముందు తాళ్ళు అటాచ్ చేసాం కదండి, ఫ్రంట్ని బ్యాక్ని కలిపేసుకుంటూ ఇప్పుడు దాని సెంటర్ పాయింట్ని మనం కరెక్ట్గా మెజర్ చేసుకొని సెంటర్ పాయింట్ నుంచి ఫ్రంట్ వైపు ఖర్చు దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. అది హ్యాండ్ లూజ్ అనమాట. దానికోసం 2 ఇంచెస్కి లావు సన్నం బట్టి మనం ఇంచెస్ అని పెంచుకోవచ్చు, హ్యాండ్ లూజ్ అని పెంచుకోవచ్చు. ఇప్పుడు మనం అలా చేసుకుంటాం. అంటే హ్యాండ్ లూజ్ అంటే ఖర్చు లూజ్ కాదండి, మనం చేతిని పెట్టుకోవడానికి అనమాట. ఇప్పుడు ఆ మధ్య పాయింట్ ఉంది కదండి, ఆ మధ్య పాయింట్ దగ్గర నుంచి మొత్తం మనం కట్ చేసిన ఫ్యాబ్రిక్ అంతా కూడా 1.5 మీటర్ మనం పెట్టాం కదా, ఆ ఫ్యాబ్రిక్ అంతా కూడా మనం ఇలా ఆ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి వీడియోలో చూపించిన విధంగా అంతా ఒక సైడే పెట్టేసేయాలన్నమాట. ఒక సైడే స్టిచ్ చేసేసుకోవాలి. చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకొని ఒక సైడే స్టిచ్ చేసేసుకోవాలి.
ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక ఈ విధంగా వస్తుందండి. వచ్చాక మనం ఇప్పుడు అటు సైడ్ ఓపెన్ వైపు ఉంది కదండి, ఆ ఓపెన్ వైపు అనేది మనం బ్యాక్ సైడ్ ఇలా పెట్టేసుకొని వీడియోలో చూపించిన విధంగా పెట్టేసుకొని దాన్ని స్టిచ్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ మనం క్లాత్ని ఏమి అటాచ్ చేయట్లేదు, ఆ ఉన్న సైడ్నే ఓపెనింగ్ వైపు అనేది ఇదిగోండి అలా ఒక్కొక్క ఫ్రిల్ని మళ్ళీ అటాచ్ చేసుకుంటూ ఆ బ్యాక్ వైపు కలిపేసుకుంటూ పోవాలి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. వీడియో క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది. హ్యాండ్స్ అయితే మాత్రం సూపర్గా వచ్చాయండి. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కూడా స్టిచ్ చేసేసుకొని మొత్తం స్టిచ్ అయ్యాక పైన ఇంకొక స్టిచ్ వేసుకొని హ్యాండ్ అనేది స్టిఫ్గా ఉండడానికి చూడండి ఎంత బుజ్జిగా వచ్చిందో. పైన వాఫ్లా వస్తుంది. మనం క్రింద కొన్ని లేయర్స్ని అటాచ్ చేసి ఒక థ్రెడ్ ఇచ్చేసి చిన్న చిన్న స్టోన్స్ అనేవి అటాచ్ చేశాను, అతికించాను నేను. ఇంకా బాగుంటుంది అనమాట లుక్ కోసం. అయితే ఇది బాగా పెట్టుకోండి. ఎంతవరకు అతికించాలంటే మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో ఖర్చు వైపు 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ గ్యాప్ ఉంచి మనం అంతవరకు అనేవి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సాటిన్ క్లాత్ని అటాచ్ చేసుకోవాలి. దాన్ని మనం అంబ్రెల్లా కట్లో కట్ చేసాం కదండి. ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ ఇలా రైట్ సైడ్లో పెట్టేసుకొని మెయిన్ క్లాత్ని ఫ్యాబ్రిక్ని రాంగ్ సైడ్లో పెట్టాలి. దానిపైన పెట్టేసుకొని వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ కొంచెం ఏమైనా ఉంటే కట్లో ఫోల్డ్ చేసేయచ్చు. దానికోసం పెద్దగా బెంగపడాల్సినంత పనేం లేదు. స్టిచ్ చేసినప్పుడు కొంచెం చూసుకొని జాగ్రత్తగా స్టిచ్ వేయండి. ఎందుకంటే నెఫ్ట్ ఫ్యాబ్రిక్ కదండి, అది క్రింద ఏమైనా ఉంటే అతికేస్తూ ఉంటాయి. మనం స్టిచ్ చేసినప్పుడు చూసుకుంటా స్లోగా స్టిచ్ చేయండి. నీట్గా వస్తుంది మనకి స్టిచ్ అనేది. నేను మీకు బ్యాక్ సైడ్ అటాచ్ చేసింది చూపిస్తున్నాను. సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ సైడ్ కూడా మనం అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్రింద కూడా మనం ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసుకోవాలి. 1/2 ఇంచు ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చింది. క్రింద ఫ్రిల్స్ అటాచ్ చేయడం అనేది చూపించట్లేదు, ఎందుకంటే వీడియో చాలా లాంగ్ అయిపోతుంది. దానికోసం ఇంకొక వీడియో చేసి పెడతాను. ఏమీ లేదండి, మీరు ఫ్రాక్ని నీట్గా అబ్జర్వ్ చేస్తే అందులో ఫ్రిల్స్ ఎలా పెట్టాను ఏంటనేది మీకు అర్థమైపోతుంది. శారీ ఫోల్డింగ్ చేశాను, నెట్ ఫ్యాబ్రిక్ని చేసి అందులో 1/2 ఇంచెస్కి 2 లేయర్స్ కింద కట్ చేసుకున్నాను. 20 ఇంచెస్కి ఒక లేయరు, నెక్స్ట్ 29 ఇంచెస్కి ఒక లేయరు, ఇలా 2 లేయర్స్ కింద కట్ చేసేసుకొని పైన లేయర్ని ఫ్రిల్స్ పెట్టాను, క్రింద లేయర్ని ఫ్రిల్స్ పెట్టాను. ఆ 2 ఫ్రిల్స్ని కూడా అటాచ్ చేశాను. అలాగే ఇంకొక చిన్న 4.5 ఇంచెస్ పొడవు వెడల్పు తీసుకొని, అలాగే పొడవు వచ్చేసి 1 మీటర్ క్లాత్ని తీసుకొని చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని చివర్లో ఫ్రాక్ అనేది అటాచ్ చేసేసాను అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి కొంచెం పెద్ద సైజు మిగిలిన ఏమైనా క్లాత్ మిగిలితే నెట్ ఫ్యాబ్రిక్ అనేది దాన్ని ఫోల్డ్ చేసేసి సగానికి ఫోల్డ్ చేసేసి దాన్ని అనేది ఫ్రిల్స్లా స్టిచ్ చేసి వెనక్ సైడ్ అనేది స్టిచ్ చేశాను. మీరు క్లియర్గా చూస్తే మీకు నీట్గా అర్థమవుతుంది. ఫ్రాక్ని చూస్తే అర్థమైపోద్ది. లేదు అర్థం కాలేదు అంటే నాకు కామెంట్ చేయండి. ఫ్రిల్స్ అటాచ్ చేసిన వీడియో కూడా మీకు పెడతాను. నా ఛానల్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది.